9వ అధ్యాయము 11వ శ్లోకము. సమస్త ప్రాణికోటికి ప్రభువునైన నా పరమాత్మ తత్వం తెలియని. సో పరమాత్మ తత్వం ఏంటది? నిరాకారుడు, దైవీ శక్తితోటి ఆయన కర్తవ్యం ఏంటి? ధర్మస్థాపన కోసం అవతరిస్తారు. ఇది తెలియని మూడులు ఏం చేస్తారు? భగవంతుడు నేను అవతరిస్తాను అని చెప్పాడు. భగవద్గీతలో ఉంది, అందరికీ తెలుసు ఆయన అవతరిస్తాడని చెప్పి. సో అది ఆయన కర్తవ్యము. ఆయన వచ్చి మొత్తం అంతా యుగ పరివర్తన చేస్తారు. సో ఈ తెలియని మూడులు మానవ రూపంలో ఉన్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తారంటే ప్రభు సాంసారిక జీవితంలో ఉన్నప్పుడు ఆయనలోకి ఆ శక్తి ద్వారా వాళ్ళు ధర్మస్థాపన చేస్తారు. ఏ రకంగా చేస్తారన్నది ఇంకా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నా ఆ చేసినప్పుడు మూడులు. ఎందుకంటే ఇప్పటికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము ఏదో సమాజాన్ని మార్చేస్తాం. ఎన్నో ఉద్యమాలు వచ్చాయి సమాజంలో మార్పు కోసమని, తిరుగుబాట్లని, అవని, ముఖ్యంగా నక్సల్ మూమెంట్ తీసుకోవచ్చు. అలాంటివి తీసుకుని తర్వాత ఇప్పుడు ఎంతో మంది పొలిటికల్ సిస్టమ్ ని మార్చేయాలి, పోలీస్ సిస్టమ్ ని మార్చేయాలి, జ్యుడిషియరీని మార్చేయాలి, అది మారిపోవాలి, ఇది మారిపోవాలి అని ఎన్నో ఉద్యమాలు లేవతీస్తున్నా ఏమవుతుందంటే అధర్మం వైపే వెళ్ళింది. ఎందుకు సమస్య పరిష్కారం అవ్వట్లేదు అనంటే అసలు ఆత్మలో ఉన్న పరధర్మాన్ని తీసి స్వధర్మంలోకి తీసుకొస్తే స్వధర్మంలో ఉన్న ఆత్మ ఒక ఆరోగ్యకరమైన ధర్మంతో ఉన్న సమాజం తయారవుతుంది. దాన్నే సత్యుగం అంటున్నాం. ఇప్పుడు ఏదైతే కలిగి భగవంతుని అవతరణ జరిగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగి యుగ పరివర్తన జరుగుతుందని అంటున్నామో, నిన్న భవిష్యమాలిక మహాపురాన్ని చూస్తే సత్యుగము అని చెప్పేసి అన్నాము. భక్తి మార్గంలో దీన్ని కృతయుగము అంటారు. సో ఈ కృతయుగము సత్యుగము అని చెప్పి కొంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంటది. కొంతమంది కొన్ని విషయాలు పట్టేసుకుని ఇంకా అదే కూర్చుని ఆహా సత్యుగం కాదు, వాళ్ళెవరు అన్నారు వీళ్ళనే, అది కృతయుగము అంటారు. సో కృత అంటే ఏంటంటే చేయబడినది, సాధించినది, పూర్తయినది. అంటే ఎవరు తయారు చేస్తారు ఆ యుగాన్ని అంటే భగవంతుడు తయారు చేస్తాడు. కలియుగాన్ని ఎవరు తయారు చేశారంటే మనం చేసాం. ఆయన శాంతితోటి వ్యవహరించమంటే గొడవలు పడుతుంది మనము. స్వధర్మంలో ప్రవర్తించండి అని చెప్పి ద్వంద్వ వైఖరి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంది మనము. నిజాలు మాట్లాడాలంటే ఎవరైనా నిజాలు మాట్లాడితే ఇక వాళ్ళంత పిచ్చోళ్లే లేరన్నట్టు చూస్తున్నారు. సో లోకానికి విరోధులు అంటున్నారు, కానీ ఇటు ప్రభువుకి ప్రీతిపాత్రులు కదా. ఆయన అవతరణ జరిగినప్పుడు ఎవరైతే నిజాలు మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళైన సాంగత్యంలోకి వస్తారు, వాళ్ళని నమ్ముతాడు ఆయన. మనం ఆయన నమ్మడం ఎంతవరకు ఉందో భగవంతుడు ఇలాంటి నిజాలు మాట్లాడుతున్నారంటే ధైర్యం ఉందని అర్థం.